హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సులువుగా చేసుకునే వేణి చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ వేణి రెడీ చేయడానికి మల్లెపూలను తీసుకున్నాను. దీనికోసం నేను ఇక్కడ మామూలు కాటన్ దారాన్ని 10 వరుసలు తీసుకున్నాను. మీరు ఉలన్ దారం కూడా తీసుకోవచ్చు. మీరు కాటన్ దారం తీసుకుంటే కనుక 2 చివర్లు ముడి వేయాలి. ఫస్ట్ ఒక ఫ్లవర్ తీసుకొని దాన్ని నార్మల్ అల్లకం మాదిరిగానే అల్లేసి మళ్ళీ రెండవ ఫ్లవర్ తీసుకొని పూల దగ్గర నుంచి మొదటి మలక తీసుకొని తర్వాత కాడల దగ్గర నుంచి రెండవ మలక తీసుకోవాలి. ప్రతి తీసుకున్న ఫస్ట్ ఫ్లవర్కి సెకండ్ ఫ్లవర్ తోటి అటాచ్మెంట్ ఉండాలి. ఎప్పుడైనా కూడా సెకండ్ ఫ్లవర్ తీసుకున్నా సరే మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి ఇంకొకసారి ముడి వేయాలి. అలా చేస్తూ వెళ్తూ కంటిన్యూస్గా ప్రాసెస్ తీసుకోవాలి. ఫస్ట్ ఫ్లవర్ పైకి, సెకండ్ ఫ్లవర్ కొంచెం వెనక్కి తీసుకోవాలి. అలాగే మళ్ళీ మూడవ పువ్వు పైకి, నాలుగవ పువ్వు కొంచెం వెనక్కి తీసుకోవడం వల్ల వెన్ని 2 వరుసలు వస్తుంది. అలా చేయడం వల్ల వెన్నీలాగా 2 వరుసల పువ్వు అల్లకం వచ్చి తలలో పెట్టుకున్నా కూడా బాగా కనిపిస్తుంది. ఇదేలాగా చేసుకుంటూ పోతే మీరు ఎంత పొడవు కావాలంటే అంత పొడవుగా వేణి చేసుకోవచ్చు. కావాలంటే మీరు దీన్ని 2 రంగుల్లో కూడా చేసుకోవచ్చు. మొదట ఫస్ట్ ఫ్లవర్ మల్లెపువ్వు తీసుకొని రెండవ ఫ్లవర్ 2 కనకాంబరాలు తీసుకుంటే 2 రంగుల వేణి అవుతుంది. ఇంకొకటి ఏంటంటే పువ్వు అల్లకం రావాలంటే మన మామూలు అల్లకంలో మనం తీసుకున్న ఫ్లవర్కే అల్లుతాం. కానీ ఈ అల్లకానికి వచ్చేసరికి వెనక్కి వెళ్తూ అల్లుకుంటూ రావాలి. ముందుకు వెళ్తాం మనం మామూలు అల్లకంలో. ఈ అల్లకంలో మటుకు వెనక పువ్వుని ఎప్పుడూ టచ్ చేసుకుంటూ వస్తూనే మీకు ఆ డిజైన్ అనేది వస్తుంది. వేణి డిజైన్ అనేది వస్తుంది. దారం కూడా మంచిగా నీట్గా కనిపిస్తుంది. మీరు కూడా ఇది ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, మీకు ఈజీగానే వచ్చేస్తుంది. చూసారా, నేను అల్లుతున్న కొద్దీ ఇది ఒక స్టెప్ పైకి ఒక స్టెప్ కిందికి వేణిలాగా నీట్గా కనపడుతుంది. చూడండి, 2 స్టెప్స్ క్లియర్గా ఉంది. చూసారా, ఇది వేణి ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. వేణి చేస్తే మీరు వేణి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఇది బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ ఇలా వస్తుంది. ఫ్రంట్ సైడ్ వేరేలాగా వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది. వేణి అయితే తలలో పెడితే ఇలా ఉంటుంది. ఇక్కడితో మన వీడియో కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.